మీరు ఒకే టవల్‌ని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? అయితే మీకు తెలియకుండానే బ్యాక్టీరియాను మీ శరీరంపై తిరిగి రాస్తున్నట్టే. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మనీషా. మన రోజువారీ జీవితంలో చాలా చిన్నగా కనిపించే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపుతాయి. అలాంటి ఒక అలవాటు ఒకే టవల్‌ను పలుమార్లు ఉపయోగించడం. చాలా మంది అనుకుంటారు నేను క్లీన్‌గా స్నానం చేశాను కదా! టవల్ కూడా క్లీన్‌గానే ఉంది అని. కానీ వాస్తవానికి పరిస్థితి అంత సింపుల్ కాదు. మీరు స్నానం చేసిన తర్వాత మీ టవల్ మీ శరీరం నుండి నీరు మాత్రమే కాదు, చనిపోయిన చర్మ కణాలను, శరీర నూనెలను, చెమట మరియు సూక్ష్మజీవులను కూడా తీసుకుంటుంది. ఈ టవల్ తడిగా ఉండడం వల్ల అది బ్యాక్టీరియా పెరగడానికి ఒక పర్ఫెక్ట్ వాతావరణంగా మారుతుంది. ముఖ్యంగా బాత్రూంలో తడి, వేడి వాతావరణం ఉండడం వల్ల ఈ ప్రక్రియ ఇంకా వేగంగా జరుగుతుంది. లక్షల సంఖ్యలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఈకోలి, స్టాఫికోలాస్ వంటి హానికర సూక్ష్మజీవులు కూడా ఉండొచ్చు. అందుకే ఇదే టవల్ను మళ్ళీ ఉపయోగించేటప్పుడు ఈ బ్యాక్టీరియాను మీ శరీరంపై తిరిగి రాస్తున్నట్లే అవుతుంది. మీరు శుభ్రంగా స్నానం చేసినప్పటికీ ఈ అలవాటు వల్ల మళ్ళీ క్రిములు మీ చర్మంపై చేరుతాయి. మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, దురద వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చర్మంపై చిన్ని గాయాలు లేదా రంధ్రాలు ఉంటే ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్లను కూడా పెంచొచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, టవల్ నుంచి వచ్చే వింత వాసన అది కేవలం తడి వాసన కాదు, అది బ్యాక్టీరియా పెరగడం వల్ల వచ్చే వాసన. అది బ్యాక్టీరియాలు పెరగడం వల్ల వచ్చే స్మెల్. అంటే మీ టవల్లో సూక్ష్మజీవులు పెరుగుతున్నాయన్న సంకేతం. చర్మ వ్యాధి నిపుణులు సూచించేది ఏంటంటే టవల్ను తరచుగా కడగడం చాలా అవసరం. సాధ్యమైనంత వరకు ప్రతి ఉపయోగం తర్వాత లేదా కనీసం 1-2 ఉపయోగాల తర్వాత శుభ్రం చేయాలి. టవల్ను ఉపయోగించిన తర్వాత బాగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. తడి వాతావరణంలో వదిలేస్తే బ్యాక్టీరియా పెరుగుదల మరింత పెరుగుతుంది. మీకు చర్మంపై దద్దుర్లు, దురద లేదా వింత వాసన సమస్యలు వస్తుంటే అది మీ స్నానపు సబ్బు వల్ల కాకపోవచ్చు, మీరు మళ్ళీ మళ్ళీ వాడుతున్న టవల్ కూడా కారణమవ్వచ్చు. ఈ చిన్న మార్పు, కొత్త టవల్ లేదా శుభ్రమైన టవల్ వాడటం వల్ల మీ శరీర ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.